ఇల్లు నిర్మాణంలో మార్కింగ్ కంప్లీట్ అయ్యాక నెక్స్ట్ స్టెప్స్ ఏంటి అని ఇప్పుడు క్లియర్గా చూద్దాం. స్టెప్ 1 తవ్వకం. మార్కింగ్ లైన్లు ప్రకారం పునాది కోసం గోతులు తీయాలి. గోతులు లోతు నేల రకం బట్టి నిర్ణయిస్తారు. సాధారణంగా 3 నుంచి 5 అడుగుల వరకు ఉంటుంది. గోతులు స్ట్రెయిట్ జిఏ కరెక్ట్ లైన్లో ఉండాలి. స్టెప్ 2 దిగువ తయారీ. గోతులు తీయక బాటంని క్లీన్ చేయాలి. వదులైన నేల, బురద, నీరు అన్ని తొలగించండి చేయాలి. దిగువ ఉపరితలం నీట్గా, లెవెల్గా, హార్డ్గా ఉండాలి. స్టెప్ 3 పీసీసీ ప్లెయిన్ సిమెంట్ కాంక్రీట్. ఇప్పుడు బాటంలో పీసీసీ వేస్తారు. పీసీసీ మిశ్రమ నిష్పత్తి సాధారణ జిఏ 1 గంట 4 నిమిషాల 8 సెకన్లు ఉంటుంది. ఇది పాదాలకి బేస్ లాగా పనిచేస్తుంది. నేల ప్రత్యక్ష జిఏ నిర్మాణంని టచ్ కాకుండా కాపాడుతుంది. స్టెప్ 4 ఉక్కు ఉపబల. పీసీసీ సెట్ అయ్యాక ఉక్కు రాడ్లు వేస్తారు. ఉక్కు కడ్డీల ఇంజనీర్ డిజైన్ ప్రకారం పరిమాణం, అంతరంతో ఉండాలి. బాస్ని కరెక్ట్గా టై చేయడం చాలా ముఖ్యం. స్టెప్ 5 షట్టరింగ్. ఉక్కు చుట్టూ షట్టరింగ్ ఫిక్స్ చేస్తారు. షట్టరింగ్ సరైన అలైన్మెంట్లో, బలంగా ఉంది. ఇది కాంక్రీట్ షేప్ని పట్టుకుని చేయడానికి వాడండి అవుతుంది. స్టెప్ 6 కాంక్రీట్ పోయడం. ఇప్పుడు మెయిన్ కాంక్రీట్ పోశారు. కాంక్రీట్ మిక్స్ సరైన నిష్పత్తిలో ఉండాలి. కాంక్రీట్ని ఫుటింగ్లో కూడా జిఏ పోయాలి చేయాలి. దశ 7 సంపీడనం. కాంక్రీట్ పోసిన వెంటనే వైబ్రేటర్తో కాంపాక్ట్ చేయాలి. దీనివల్ల గాలి ఖాళీలు తొలగిపోతాయి. కాంక్రీట్ బలంగా సెట్ అవుతుంది. స్టెప్ 8 క్యూరింగ్. కాంక్రీట్ సెట్ అయ్యాక క్యూరింగ్ స్టార్ట్ చేయాలి. రెగ్యులర్గా నీరు పోసి తేమను నిర్వహించాలి. కనీసం 7 రోజులు క్యూరింగ్ చేయడం చాలా ముఖ్యం. చివరగా గుర్తుంచుకోండి, మార్కింగ్ నుంచి ఫూటింగ్ వరకు ప్రతి స్టెప్ కరెక్ట్ జిఏ చేస్తే బిల్డింగ్ స్ట్రాంగ్ జిఏ, లాంగ్ లైఫ్ దో ఉంటుంది. ఇలాంటి కన్స్ట్రక్షన్ టిప్స్ కోసం ఫాలో అవ్వండి.